తాత్కాలికంగా జిల్లాలు మండలాల విభజన చేయకుండా ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపించారు టీటీడీ నేత రేవంత్ రెడ్డి. విపక్షాలను తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రుణమాఫీ పూర్తి చేయకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ ఇదే విధంగా దగా చేస్తూ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జిల్లాల విభజన చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జిల్లాలను కూడా ఒక ప్రాతిపదికన చేయకుండా సహేతుకంగా విభజించకుండా మండలాలను కూడా సహేతుకంగా విభజించకుండా ఈనాడు ముఖ్యమంత్రి గారు గ్రామాలకు మధ్యన పంచాయతీలు పెడుతున్నాడు, జిల్లాల మధ్యన పంచాయతీ పెడుతున్నాడు. ఈరోజు ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టి ఈరోజు రాష్ట్రాన్ని పాలించాలని చూస్తున్నాడు. ప్రతిపక్షాలు 7 నుంచి 8 సీట్లు గెలిచే పరిస్థితిలో లేవు. ఈనాడు 100% ప్రజలు మాకు మద్దతు పలుకుతున్నారని చెప్పి ఈనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నేను సూటిగా ముఖ్యమంత్రి గారికి ఒక సవాలు విసురుతున్నా. మీ మాట మీద మీకు విశ్వాసం ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీ ప్రభుత్వం 28 నెలలల్లో ప్రజలకు చేస్తాన్న రుణమాఫీ చేసినట్టయితే, ఫీజు రీయింబర్స్మెంట్ చేసినట్టయితే, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినట్టు అయితే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చి ఉంటే, మైనారిటీలకు కూడా 12% ఒకవేళ రిజర్వేషన్ ఇచ్చి ఉంటే, మా పార్టీల నుంచి పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను తక్షణమే రాజీనామా చేయించండి.